నా ఆన్సరు డబ్బులు అనుకుంటే మాత్రం తప్పు. యూట్యూబ్ యాడ్ రెవెన్యూ కాదు, స్పాన్సర్షిప్లు కాదు, బ్రాండ్స్ కాదు, బెట్టింగ్ యాప్లు, కాస్ట్లీ వాచ్లు, ఐఫోన్లు, స్పోర్ట్స్ బైకులు అసలు కాదు. ఈ మాట చెప్పిన తర్వాత కూడా నీకు ఇంట్రెస్ట్ ఉందంటే మంచినీళ్ళు తాగడానికి స్టార్ట్ అయ్యి తాగి ఏ డిస్ట్రాక్షన్ లేకుండా వచ్చామంటే దట్స్ ద మోస్ట్ రెవల్యూషనరీ థింగ్. అంటే మనం ఎక్కడ పుట్టాం, ఎవరికి పుట్టాం, ఎలాంటి స్టేటస్లో పుట్టాం, ఒక ఫ్యాక్టర్ మీద డిసైడ్ అయి ఉంటుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సో ప్లీజ్ గివ్ యువర్ సెల్ఫ్ ఎ ఛాన్స్, వన్ ఛాన్స్. మీరెందుకు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు అప్లోడ్ చేయాలి? సో వెల్కమ్ బ్యాక్ టు ద 0.1 పాడ్కాస్ట్ 2025 ఎడిషన్, న్యూ ఎడిషన్ విత్ కాస్ట్లీ సెటప్, కొత్త కార్పెట్, కొత్త ఫ్రేములు, కొత్త లైట్లు, కొత్త డస్ట్బిన్. ఈ ఎపిసోడ్, ఇవాల్టి వీడియో మీరు ఏ వయసులో ఉన్నారనేది సంబంధం లేదు. డజంట్ మ్యాటర్. మీకు 50 ఏళ్ళ, 40 ఏళ్ళ, 30 ఏళ్ళ, 15 ఏళ్ళ, 10 ఏళ్ళ, డజంట్ మ్యాటర్. మీరెందుకు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు అప్లోడ్ చేయాలి? బై ద వే, ఒకవేళ మీరు నా ఆన్సరు డబ్బులు అనుకుంటే మాత్రం తప్పు. యూట్యూబ్ యాడ్ రెవెన్యూ కాదు, స్పాన్సర్షిప్లు కాదు, బ్రాండ్స్ కాదు, బెట్టింగ్ యాప్లు, కాస్ట్లీ వాచ్లు, ఐఫోన్లు, స్పోర్ట్స్ బైకులు అసలు కాదు. ఈ మాట చెప్పిన తర్వాత కూడా నీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. అండ్ నీ ఫస్ట్ 10 to 15 వీడియోస్కి ఐడియాలు, దాని టైటిల్ కూడా నేనే ఇస్తా. ఒక 3 years ముందు నా బెంగళూరులో, నా అపార్ట్మెంట్లో ఫోన్ కెమెరా పట్టుకొని ఒక 2 minutes 57 seconds వీడియో చేశాను. ఆ వీడియో టైటిల్ వచ్చేసి దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. బ్యాక్ దెన్ బెంగళూరులో నా వ్లాగ్స్తో పాటు నాకు ఒక స్టడీ జాబ్ ఉండేది, నైస్ MNC కంపెనీ విత్ పేయింగ్ ఆఫ్ 1 lakh rupees per month. బట్ ఇవాళ నాకు జాబ్ లేదు, నా కాంటెంట్ క్రియేషనే మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది. దిస్ ఈజ్ మై కెరియర్ రైట్ నౌ. బండి వేసుకొని సోలోగా లదాఖ్ వెళ్ళొచ్చా. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో 60 days బ్యాక్ ప్యాకింగ్ చేశాను. కానీ ఆ రోజు 3 years బ్యాక్ ఆ రెడ్ బటన్ నొక్కకపోయి ఉంటే, నా కెమెరాకు ఉన్న రెడ్ బటన్ నొక్కకపోయి ఉంటే ఇవాళ ఇక్కడ కూర్చొని మాట్లాడేవాడిని కాదు, ఈ కాంటెంట్ చేసేవాడిని కాదు. దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్. జాబ్తో పాటు వీడియోలు చేసేటప్పుడు లైక్ ఇనిషియల్ డేస్లో 10 to 15 వ్యూస్ వచ్చేది కన్సిస్టెంట్గా. అది కూడా మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ వాళ్ళే, నాకు తెలుసు. నా పేరు జాస్తి. హియర్ ఆర్ 3 important reasons వై యూ షుడ్ స్టార్ట్ మేకింగ్ వీడియోస్. మీ కెమెరాకున్న రెడ్ బటన్ ఎందుకు నొక్కాలి? నువ్వు ఈ వీడియో ఇప్పుడు చూస్తున్నావంటే యు ఆర్ బోర్న్ ఇన్ ద మోస్ట్ డిస్ట్రాక్టెడ్ జనరేషన్ ఇన్ దిస్ వరల్డ్. మంచినీళ్ళు తాగడానికి స్టార్ట్ అయ్యి తాగి ఏ డిస్ట్రాక్షన్ లేకుండా వచ్చామంటే దట్స్ ద మోస్ట్ రెవల్యూషనరీ థింగ్ ఇన్ దిస్ జనరేషన్. సో నేను చెప్పేది ఏంటంటే, మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ని, మీ యూట్యూబ్ ఛానల్ని ఒక ప్రాజెక్ట్లా ట్రీట్ చేయండి. మీరు ఒక ఇంటెన్షన్తో స్టార్ట్ చేస్తున్నారంటే దట్ ఈస్ ప్రూఫ్ టు యువర్ సెల్ఫ్. నేను కూడా ఒకటి చేయగలరా బాబు అని ఒక చిన్న లోపల వేరే వాళ్ళు ఏమనుకుంటారు, వాడు నా గురించి ఏమనుకుంటాడు, వాళ్ళు నా గురించి ఏమంటారు, నీకోసం వాట్ యూ రియలీ వాంట్ టు బీ, నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు అలా బతకండి వాళ్ళ నుంచే. సో డూ యువర్ సెల్ఫ్ ఎ ఫేవర్ అండ్ స్టార్ట్ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. సెకండ్ది, డిటర్మినిజం అని ఒకటి ఉంటుంది. అంటే మనం ఎక్కడ పుట్టాం, ఎవరికి పుట్టాం, ఎలాంటి స్టేటస్లో పుట్టాం, ఇవన్నీ మన లైఫ్ని డిసైడ్ చేస్తాయి అన్నమాట. పాసిబిలిటీస్, ఆపర్చునిటీస్, యాక్సెస్ టు పీపుల్, యాక్సెస్ టు రిసోర్సెస్ ఒక ఫ్యాక్టర్ మీద డిసైడ్ అయి ఉంటుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ ఫ్యాక్టర్ రిలేట్ అయి ఉంటుంది. మీ దగ్గర ఉన్న ఫోన్లో దానికున్న కెమెరాకి ఆ ఫ్యాక్టర్ లేదు. నువ్వు ఎక్కడున్నా, ఎలాగున్నా, ఏ మూలున్నా, చదువుకున్నా చదువుకోపోయినా, డబ్బులున్నా లేకపోయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫ్యాక్టర్స్ ఆర్ ఫర్ ఎ వీడియో దట్ డజంట్ రియలీ అప్లై. అండ్ ఒకటి బాగా గుర్తుపెట్టుకో, ఆ డిటర్మినిజం ఫ్యాక్టర్ని బ్రేక్ చేయడానికి మన లైఫ్లో మనకి చాలా తక్కువ ఛాన్సెస్ వస్తాయేమో. అండ్ ఐ బిలీవ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ దట్ విండో, స్మాల్ విండో టు బ్రేక్ దట్ డిటర్మినిజం ఫ్యాక్టర్. సో ప్లీజ్ గివ్ యువర్ సెల్ఫ్ ఎ ఛాన్స్, వన్ ఛాన్స్. ఫెయిల్ అయితే అవ్వు, ఫెయిల్ అవ్వు పర్లేదు, బట్ ట్రై చేయకుండా మాత్రం మాకు ఆ ఒక్క ఛాన్స్ నీకు నువ్వు ఇచ్చుకో. అందరు ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లాగే నేను కూడా, మా పేరెంట్స్ నన్ను చదివించారు, కష్టపడి చదివించారు, నా స్టడీస్ కంప్లీట్ చేశాను. ఫర్ ద ఓన్లీ వన్ రీజన్, నన్ను మా ఇంట్లో వాళ్ళు చాలా కష్టపడి చదివించారు. మా అన్న నాకు కష్టపడి ఫీజు కట్టాడు, హీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ. సో దాన్ని నేను చాలా సీరియస్ తీసుకున్నా.
దాని తర్వాత టెక్నాలజీ వచ్చినా రాకపోయినా, అర్థం కాకపోయినా, ఐ ఫౌండ్ ఏ జాబ్ ఫర్ ఎ సేమ్ రీజన్. నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి, మా ఇంట్లో వాళ్ళకి నేను ఏంటో ప్రూవ్ చేయాలి. దొంగ సర్టిఫికేట్లు, దొంగ ఎగ్జామ్లు పెట్టి జాబ్ కొట్టాను. నాకు ఫరక్ పడదు ఇప్పుడు, ఎందుకంటే జాబ్ వదిలేసా కాబట్టి ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్ బీయింగ్ హానెస్ట్ విత్ యూ పీపుల్. సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అనమాట. అంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు వాళ్ళు అనుకోలేదు మనం జాబ్ కొడతాం, కార్పొరేట్ లైఫ్ స్టైల్లోకి వెళ్తాం, ఫార్మల్ చేసుకుని ఆఫీస్కి వెళ్తాం, అలా అనుకోలేదు. సో వీ డిడ్ అవుట్ ఆఫ్ దట్ సిలబస్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఆఫ్టర్ 4 years ఆఫ్ మై జాబ్, దెన్ ఐ రియలైజ్డ్ ఓకే, ఇప్పుడు దాట్ ఈస్ ద టైమ్ ఐ షుడ్ డూ సంథింగ్. డూ టేక్ ఛాన్సెస్. నెంబర్ 3, ఈ వీడియో మేకింగ్ మీకు పెద్దగా ఉపయోగపడకపోయినా కానీ ఈ వీడియో మేకింగ్ ప్రాసెస్లో యాజ్ అ బై ప్రొడక్ట్ ఇంకా చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు. చాలా స్కిల్ సెట్స్ మీకు ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్లో వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రైటింగ్, షూటింగ్, ఎడిటింగ్, టాకింగ్, presenting yourself, expressing your emotions. There are so many little details like branding, marketing, self negotiating. So these are the hidden skills you learn from this process. ఈ ప్రాసెస్లో నాకు బాగా ఉపయోగపడిన ఈ అండర్ రేటెడ్ స్కిల్స్ ఏంటంటే, ఒకటి వీడియో ఎడిటింగ్. ఎస్పెషలీ మన తెలుగు కమ్యూనిటీలో ఎడిటింగ్ స్కిల్ని ఎప్పుడు ఒక ఆప్షన్ బీలా ట్రీట్ చేస్తారు. ఐ డోంట్ నో వై, కానీ ఇట్ హ్యాస్ మోర్ అప్సైడ్ దెన్ ఎనీవన్ కెన్ థింక్. వీడియో ఎడిటింగ్ యాజ్ ఎ కెరియర్, ఐ ఫీల్ ఇట్స్ ఈక్వల్ యాజ్ ఐటీ జాబ్ ఇఫ్ యు ఆర్ రియలీ గుడ్ ఎట్ యువర్ క్రాఫ్ట్, ఇఫ్ యూ రియలీ డూ ఇట్ విత్ ప్యాషన్. ఇంకోటి కాన్ఫిడెన్స్. ఐ మీన్ మనం చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్తాం, ఫ్రెండ్స్తో మాట్లాడతాం, టీచర్స్తో మాట్లాడతాం, ఫ్రెండ్స్ని చేసుకుంటాం, కాలేజ్లో కూడా వెళ్తాం, మా ఫ్రెండ్స్ని చేసుకుంటాం, మాట్లాడతాం. బట్ వీ ఆర్ గైడెడ్, వీఆర్ బబుల్ ఎట్లుంటారంటే మంది, ఆ కాలేజ్లో ఉన్న 4-5 ఓ 10 మంది మధ్యలోనే మనం పులి. కానీ ఆఫ్టర్ కాలేజ్ ఆ బబుల్ దాటి బయటకు వచ్చాక కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా, కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవాలన్నా, ఇంటర్వ్యూల్లో, ఆఫీసుల్లో షేక్ అయిపోతాం. అసలు ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. అసలు మన కొత్త ఫ్రెండ్స్ ఎవరు బయట, చాలా రేర్ కేస్ సినారియోస్. వీ randomly meet new people, we make conversations, we travel with them for some time. అవి జరగవు జస్ట్ బికాస్ మనకి చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. దాంట్లో ఒకటి, మనకి ఇంగ్లీష్ రాదు, మనకి మంచిగా మాట్లాడటం రాదు, అసలు ఎలా మాట్లాడో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, యూనో ఒక కాన్వర్జేషన్ని మంచిగా ముందుకెలా తీసుకెళ్ళాలో తెలియదు. సో దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. సో వీటన్నిటికీ ఫౌండేషన్ లేయర్ ఏంటంటే కాన్ఫిడెన్స్, దట్ కాన్ఫిడెన్స్ ఎఫెక్ట్. సో అది చాలా తక్కువ ఉంటుంది. ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనం చూసుకున్నప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీస్ 2 things హెల్ప్ మీ త్రూ అవుట్ దిస్ జర్నీ. ఇప్పుడు మీకు ఒక 100 క్వశ్చన్లు ఉంటాయి బ్రెయిన్లో, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు అప్లోడ్ చేయాలని. వెరీ సింపుల్, జస్ట్ హిట్ ఎ రికార్డ్ బటన్. ఒకవేళ నాకు నా ఫస్ట్ వ్లాగ్ బెంగళూరులో నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడు నాకు గనక క్రియేటర్ స్పేస్ గురించి, ఈ ఇండస్ట్రీ గురించి నాకు తెలుసుంటే ఖచ్చితంగా నేను వీడియోలు చేసేవాడిని కాదు, 100%. ఎందుకంటే దట్ ఈస్ సో ఓవర్వెల్మింగ్ టు నో మోర్ ఇన్ఫర్మేషన్, టు నో ఆల్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ, డబ్బులు ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఏ నీష్లో వెళ్ళాలి, ఎలాంటి వీడియోలు చేయాలి, ఏ టాపిక్స్కి వైరల్ అవుతాయి, ఏది తెలుసుంటే డెఫినెట్లీ ఐ వుడెంట్ హ్యావ్ కన్సిడర్డ్ మేకింగ్ వీడియోస్ ఇన్ ద ఫస్ట్ కేస్ ఓన్లీ. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ నౌ, ఇప్పుడు ఈ క్షణం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటంటే, ఓన్లీ కెమెరా తీసుకొని రెడ్ బటన్ నొక్కడం వస్తే చాలు. ఇప్పుడు బ్రో ఏం వీడియోలు చేయమంటావు అంటే, స్టార్ట్ విత్ నువ్వెవరు, అసలు నువ్వేం చేస్తావు, వాట్ ఈజ్ యువర్ బ్యాక్గ్రౌండ్, నువ్వు కాలేజ్ స్టూడెంటా, జాబ్కి వెళ్తావా, నీ జాబ్ ఏంటి, నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు నీ డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది, హూ ఆర్ యూ, దట్ ఈస్ ఫస్ట్ వీడియో. సెకండ్ వన్, నీ హాబీస్ ఏంటి, నీకేం ఇష్టం, చిన్నప్పుడు నువ్వు స్కూల్లో ఎలాంటి గేమ్స్ ఆడేవాడి, నీకు ఎలాంటి గోల్స్ ఉండేవి, అపార్ట్ ఫ్రమ్ యువర్ జాబ్ నువ్వేం చేస్తూ ఉంటావు ఖాళీ టైంలో, మేక్ 1 వీడియో అబౌట్ ఇట్. మూడోది, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ అండ్ వై యూ వాంట్ టు ట్రావెల్, అండ్ అక్కడ ఏం టేస్ట్ చేస్తావు, ఏ ప్లేస్కి వెళ్తావు, వీటన్నిటి గురించి మాట్లాడండి.
Fourth one, talk about your favorite god, talk about your favorite bike, talk about your favorite car. ఐదోది, యూ కెన్ టాక్ అబౌట్ యువర్ ఇయర్లీ గోల్స్. ఇయర్లో నువ్వు ఏం గోల్స్ పెట్టుకున్నావు, దాన్ని ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటున్నావు. అండ్ సిక్స్త్ వన్, నీ ఫేవరెట్ పీపుల్ ఎవరు. డెడికేట్ వన్ వీడియో ఫర్ యువర్ ఫేవరెట్ పీపుల్. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ ఫేవరెట్ ఒక యాక్టర్కి, మీ ఫేవరెట్ ఒక ఇన్స్పిరేషన్కి డెడికేట్ వన్ వీడియో ఫర్ దెమ్. టాక్ అబౌట్ దోస్ పీపుల్. వాళ్ళు నిన్ను ఎందుకు ఇన్స్పైర్ చేశారు, ఎలా ఇన్స్పైర్ చేశారు, వాట్ యు లెర్న్ ఫ్రమ్ దెమ్. ఏడోది, నీ భయాలేంటి, నీ ఫియర్స్ గురించి మాట్లాడు. నీకు ఏదంటే భయం, నీకు ఎందుకు భయం, లైక్ వై ఇట్ మేడ్ యూ టు ఫీల్ దట్. ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి, జస్ట్ అవుట్లైన్ రాసుకోండి నార్మల్లీ. ఓకే, ఫస్ట్ది, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ మాట్లాడాలి, ఈ ఆర్డర్లో రాసుకోండి. ఎవడికాడు వాడి లైఫ్లో వాళ్ళ డ్రామాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో డోంట్ థింక్ వాట్ పీపుల్ థింక్ అబౌట్ మీ ఇఫ్ ఐ డూ దిస్. ఇప్పుడు ఈ వీడియో చేస్తే మా ఇంటి పక్కన ఏమంటాడు, మా ఫ్రెండ్ గడ ఏమంటాడు. నో, స్టార్ట్, జస్ట్ స్టార్ట్. ఈ క్రియేట్ చేసే జర్నీలోనే మనకి చాలా క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. అండ్ దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ఫేస్. మేము ఒక వీడియో చేసాం, హౌ టు ఫైండ్ యువర్ ప్యాషన్ అని. ఐ థింక్ ఇన్ సీజన్ 2. ఈ వీడియో తర్వాత ఆ వీడియో చూడండి. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు జస్ట్ కీప్ యూ ఆన్ ద ట్రాక్. సో అది వాళ్ళ వీడియో. ఈ వీడియో చూశాక ఏమైనా చెప్పాలనిపిస్తే డూ కమెంట్. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇదే టైంకి ఇక్కడే ఈ సెటప్తో కాకుండా వేరే సెటప్తో కలుద్దాం. నడు నొప్పి వచ్చేస్తుంది నాకు, కొంచెం జిమ్లో ఎప్పుడో ఇంజూరీ అయిందిలే. సో ఆ నొప్పి వచ్చేస్తుంది. సో వేరే సెటప్లో కలుద్దాం. టేక్ కేర్, స్టే సేఫ్ అండ్